ఎక్కడైనా ఏదైనా టక్కర్ అయితే ఎంతమంది జీవి పోయిందో, ఎంతమందికి దెబ్బలు తగిలినాయో అని అరుసుకోవాలి. అవసరమైతే అంబులెన్స్‌కు ఫోన్ కొట్టి దవాఖానకు తోలియాలే. అది కనీస మానవత్వం. కానీ గీ నడుమ చాలా మంది తెలివి మీరిపోయిర్రు. దెబ్బలు తాకినోళ్లకు అరుసుకునుడు కాదు కదా, ఉల్టా ఎగబడి సరుకులు పోతం పెడుతుర్రు. ఇక చూడుర్రి ఆ చిత్తూరు దిక్కు ఏమైందో. ఈ జనాల ఆపచ్చిన సల్లగుండా ఫిరి వస్తే ఫినాయిల్ కూడా పోల్తలేరు కదా. ఇక చూడురమ్మా మందు సీసాలకు ఎట్లా ఎగబడ్డారో. జర్ర సేపట్ల లారీ మొత్తం ఖాళీ చేసిరు. అసలు ముచ్చట ఏందంటే ఈ లారీ బండి నిండా మంది సీసాలు మెలుక్కొని చిత్తూరు జిల్లా మీదంగా పోతుంది. అయితే పోంగా నడుమల ఏమైందో ఏం పాడో బసిరెడ్డిపల్లి సాయిగా పోగానే ఆయనతో బోర్లా పడ్డది బండి. ఇగే ఉంది బండ్లు ఉన్న మందు సీసాలు అన్ని రోడ్డు మీద పడి చిల్లం కొల్లం. ఇగి చూసి తొవ్వట పోయేటోళ్ళు ఊకుంటారా? ఏ డ్రైవర్ కావసుంటే ఆయనే బతుకుతాడు. మొదలు మనం మందు సీసాలను కాపాడదాంపా నడు అని చెప్పి మందు సీసాల మీద యుద్ధం ప్రకటించరు. ఇక చూడురే ఎట్టుందో కథ. లుంగీలు, తువ్వాలు, కొంగులు, దోతులు ఎండ్ల పడితే అలా అందిన కాడికి అందుకొని అవతల పడరు తప్ప డ్రైవర్ ఎట్లుండు ఏం కథ అని ఎవ్వరు పట్టించుకోలే. చూడు రే మనోళ్ళ మానవత్వం ఎట్లుందో. అక్కడికొచ్చే మాలు రోడ్డు మీద అవుపడితే చాలు ఎక్కలేని పాయిరం పుట్టుకొస్తుంది జనాలకు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు తెలంగాణలో మందుబాబులు రికార్డుల మీద రికార్డులు కొడుతుర్రు. ఒక్క మే నెలలనే 95,25,000 మందు ఇంకా బీర్ల కేసులు తాగితే సర్కారుకు 3,776 కోట్ల రూపాయల ఆమ్దాని వచ్చిందట. అంతేకాదు ఈ 15 తారీఖు సంది మందు సీసాల ధరలు సుతా పెరగబోతున్నాయి అంటారు. మామూలు ఫుల్ బాటిల్ మీద 80 రూపాయలు, జర పిరం ధర ఉంటే 90 రూపాయలు, ఇంకా పిటాన పిరం అయితే 120 దాకా పెరగొచ్చు అంటారు. నిమ్మల ముచ్చట ఏంటంటే బీర్ల మీద ఎటువంటి పెంచుడు లేదు. ఏదేమైనా ఎండల నుంచి నిమ్మల పడటానికి జనాలు లక్షల సీసాలు తాగి మనగానే రికార్డు కొట్టిరు పో.